పేరు కిరణ్ కుమార్. ఇక్కడ పిఎస్సి కింద మా ఒక వడ్లని కోసాడని ఇక్కడ వేసాం సార్. ఈ ఎండాకాలము మ్యాచర్ 1-2 రోజులకు వస్తుంది మ్యాచర్. అయినా ఇక్కడ అధికారులు కనీసం అమాలి వాళ్ళ అధికారులు పెట్టి మా ఈ రోజుకి 20 రోజులు అవుతుంది. ఈరోజు మా అట్లు కాంట కూడా వాళ్ళు కనీసం నింపలేదు కూడా లోడ్ చెల్లారు. నింపిన అట్లు మొత్తం దర్శనం ఆగిపోయినాయి. సరిగా డీసీఎంలో వస్తలేవు, సరిగా లోడ్ అవుతలేవు. సంచికి 18 రూపాయలు ఉన్నా ఆయన 3 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం. మేము రైతులము మీద 3 రూపాయలు భరించి మీద ఎక్స్ట్రా రూపాయలు ఇచ్చినా కూడా కనీసం మా సంచి ఆదాయంగా ఇచ్చినా కూడా మా సంచులని లేపుతలేరు, చేస్తలేరు. నిన్న ఈ రోజు డిఎం 2 సార్లు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ 2 సార్లు వచ్చినా అధికారులు తెచ్చా కూడా మళ్ళీ తెల్లారి ఎదే వచ్చాక మళ్ళీ అదే రైతులు అదే ఇబ్బంది పెడుతున్నారు. కనీసం అమలను పెట్టి లోన్లు పంపిస్తలేరు. దర్శనం అట్లని తొందరగా కొనాలి. మీద 3 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం. మేము ఈ రోజు లోడ్ అయిన అట్లు మళ్ళీ గిన్నెకైన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేస్తున్నారు. ఆ విధంగా మళ్ళీ రైతులు లాస్ చేస్తున్నారు. మమ్మల్ని 20 రోజులు అట్లా కొంటలేరు. ఈ రోజు మా బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఒక అధికారి పై అధికారి ఒక 4-5 రోజులు ఇక్కడనే ఉండి అట్లానే నోటు చేయాలని కోరుచున్నాము. ఇక్కడ వీళ్ళపైన మాకు నమ్మకం లేదు. ఈ పిఎస్ఐ అధికారులపై మాకు నమ్మకం లేదు. వీళ్ళపై ఒక అధికారి ఇక్కడనే ఉండి గమనించి మా అట్లాని ముందుకు జరపాలని కోరుకుంటున్నాము. రైతుకు 3 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమని ఇస్తాము, కానీ మాటలు తొందరగా ఎలా కొడుతున్నాం. వర్షంకి అట్లు నాస్తే మొలకలు వస్తాయి, లాస్ అవుతాము. కింది వాళ్ళు తీసుకోరు, మళ్ళీ అది మేమే లాస్, రైతులైనా నష్టపోవాలి. కనీసం మా బాధను అర్థం చేసుకొని పైనుంచి ఒక అధికారి ఇక్కడ ఉండి మా ఒక రైతులు అట్లని తొందరగా ముందు మూవ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.